హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారి కొడుకు వివాహానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదని చెప్పి ఒక వార్త అయితే బాగా సెన్సేషనల్ అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరో వెళ్ళలేదు. మొత్తాన్ని వాళ్ళందరూ కూడా షర్మిలని అవాయిడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ఒంటరిది అయిపోయింది. ఇవన్నీ కూడా వైరల్ అవుతాయి. సో దాని గురించి కుటుంబ పరంగా ఒంటరి అయిపోయింది అన్న టోన్లో మాట్లాడుతున్నారు. కానీ అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. ఆవిడ ఒక యుద్ధం ప్రకటించేసింది. యుద్ధం ప్రకటించినప్పటికీ కుటుంబ సంబంధాలు వాటిని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎవరికైనా. ఆ ఉద్దేశంతోనే ఆయన నిజానికి నిశ్చితార్థానికి కూడా రాడు అని అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. అయిపోయింది. అంటే అక్కడ ఎక్కువసేపు ఉంటే ఏం జరుగుతుంది, చర్చలు మొదలవుతాయి. ఏదో ఒక టాపిక్ మొదలవుతుంది, ఎవరో ఒకళ్ళు ఎటు వెడుతుంది అనేది తెలియదు మొదలైన తర్వాత చర్చ. అంత సంయమనంగా నడిచే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే చాలా సీరియస్గానే ఉంది వాతావరణం. ఆవిడ క్రిటిసిజం కూడా చాలా సీరియస్గానే ఉంది. ఆవిడ మొన్న విజయవాడలో ఒక లాయర్లు చేస్తున్నటువంటి ఓ ధర్నాకి వెళ్ళి ఆవిడ మాట్లాడిన పద్ధతి అంటే ప్రభుత్వం ప్రజల భూముల రిజిస్ట్రేషన్లలో అతిగా ఇన్వాల్వ్ అవుతోంది, దీని వెనకాల ఏదో కాన్స్పిరసీ ఉంది, భూములు మింగేసే కుట్ర చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే లెవెల్లో ఆవిడ ఎలిగేషన్ పెట్టేసింది. అలాగే లిక్కర్ గురించి మాట్లాడింది ఆవిడ. ఇసుక కుంభకోణం ఇవన్నీ మాట్లాడుతోంది ఆవిడ రెగ్యులర్గా. కుంభకోణం జరిగిందా లేదా అనే దానికంటే కూడా దాడి సీరియస్గా చేసేస్తోంది. చేస్తూ పబ్లిక్ని అంటే మీ ప్రాపర్టీస్ జాగ్రత్త, మీ ప్రాపర్టీస్కి ఏదో ఎసరు పెట్టే ప్రయత్నం జరుగుతోంది. కొత్త రిజిస్ట్రేషన్ చట్టం తీసుకొచ్చారు ఏపీలో, దాని మీద కొంచెం ఎక్కువ దాడి చేస్తోంది ఆవిడ. అంటే మీ ఆస్తులు పోతాయి జాగ్రత్త అని ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తోంది ఆవిడ. ఇలా హాట్గా బయట వాతావరణం ఉంది, ఎన్నికలు వస్తున్నాయి. ఈ టైంలో అక్కడ డిస్కషన్లు ఏదైనా ఒక ఎండ్కి వెడితే అది ఒక బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. దానికంటే కూడా వెళ్లకుండా ఉండటమే ఉత్తమము అనుకుని ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని అవాయిడ్ చేసి ఉంటాడు. తను ఎలాగూ నిశ్చితార్థానికి వెళ్ళి వాళ్ళిద్దరినీ ఆశీర్వదించి వచ్చేసాడు కాబట్టి ఫర్దర్గా ప్రాబ్లం ఉండదు. నాకేం వ్యతిరేకతలు లేవు, నేను వెళ్ళాను, ఆశీర్వదించాను, చాలా అనుకున్నాను. పెళ్ళికి హాజరవ్వాలి అనే ఇదేం లేదు. వెళ్ళటం ఇష్టం లేకపోతే ఆ రోజే ఆగిపోయేవాడిని కదా. మా ఇంటికి వచ్చింది, ఆవిడ ఇన్విటేషన్ ఇచ్చింది, నేను సీరియస్గా వెళ్ళాను, ఆశీర్వదించాను, వచ్చేసాను, అయిపోయింది. ఫర్దర్గా అనవసరమైన గొడవలు నివారించడం కోసం నేను వెళ్ళలేదు అని మాట్లాడతాడు ఆయన. అలాగే జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు వెళ్ళాల. విమలారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు కూడా ఎవరు కనిపించలేదు అక్కడ. వాళ్ళు కూడా ఓపెన్గా మాట్లాడేస్తున్నారు, అనవసరంగా దాడి చేస్తోంది జగన్ మీద. కలిసి ఉండాల్సినటువంటి సమయం అంటే మొదటి ఎన్నికలో కలిసి ఉండటమా లేదా అనేది వేరు. 2014లో ఆవిడ సపోర్ట్ చేసింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. అప్పుడు ఉండటం వేరు. సుఖాల్లో ఉండటం కంటే కష్టాల్లో ఉన్న వాళ్ళని ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడు ఆయన. అంటే ప్రజలు తన పాలనని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దానికంటే కూడా ప్రజల్ని డీవియేట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది ప్రతిపక్షం. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నంలో ఆయన ఉండగా చెల్లెలు వెళ్ళిపోయి వాళ్ళ క్యాంపులో అంటే వాళ్ళ క్యాంపుతో సన్నిహితంగా అంటే ప్రతిపక్ష కూటమిలో చెల్లెలు కూడా చేరటం, దాంతో చెల్లెలి ఆర్గ్యుమెంట్కి, చెల్లెలి విమర్శలకి వాళ్ళు ప్రాధాన్యత కల్పించడం వాళ్ళ ప్లాట్ఫామ్స్ మీద. ఈ దాడిని ఎదుర్కోవడానికి కొంచెం అదనపు శ్రమ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి. ఇప్పటివరకు ఓపెన్గా క్రిటిసిజం ఓపెన్ చేయలే షర్మిల మీద. ఎక్కడన్నా అంటే అన్యాపదేశంగా చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఓ దత్తపుత్రుడు, బయట నుంచి హైర్ చేసుకొస్తున్నటువంటి నేతలు, కుటుంబాల్లోంచి చీల్చి పట్టుకెళ్తున్న నాయకులు వీళ్ళందరినీ వాడుతున్నాడు అని వేగ్గా మాట్లాడుతున్నాడు. కానీ టార్గెట్ చేసి మాట్లాడటం అనేది ఇప్పటివరకు స్టార్ట్ చేయలే. అది మొదలవుతుంది, అనివార్యంగా మొదలవ్వాలి.
రెండోది కాంగ్రెస్ పార్టీకి రిప్రజెంటేటివ్గా ఉంది ఆవిడ. కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ ప్రవేశం కల్పించాలి అని ఆవిడ గట్టి పట్టుదలతో ఉంది. జనసేన కూడా అలాగే. ఇప్పుడు అకౌంట్లు ఓపెన్ చేయని 2 పార్టీలు హడావిడి చేస్తున్నాయి అక్కడ ఏపీలో. గత ఎన్నికల్లోనూ అంతకుముందు ఎన్నికలు అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఖాతా తెరవని పెద్ద పార్టీలు జనసేన, కాంగ్రెస్. జనసేన ఒకసారి గెలిచింది ఒక టికెట్, ఒక సీటు. కానీ ఆ సీటు ఇమ్మీడియట్గా జనసేన నుంచి వైసీపీకి వెళ్ళిపోయింది. అందుకని జనసేన అలాగే కాంగ్రెస్ ఈ రెండు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తున్నారు. ఈ దాడిని ఎదుర్కోవటం అనేది ప్రోగ్రామ్గా మారిపోయింది ఆయనకే కాదు ఆయన నాయకులకు కూడా. ఈ మాట్లాడే క్రమంలో కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళి కూడా మాట్లాడేస్తున్నారు కొంతమంది. ఈ మాట్లాడే క్రమంలో ఆవిడ షర్మిలా రెడ్డి కాదు, షర్మిలా శాస్త్రి అని కూడా కొంతమంది కొంచెం అగ్రెసివ్గా వెళ్ళిపోయి మాట్లాడేస్తున్నారు. అంటే వాళ్ళ సెన్స్ ఆవిడని రెడ్డి అకౌంట్లో వేయొద్దు, శాస్త్రి అకౌంట్లో వేయండి అంటే ఆవిడ అత్తింటి వ్యవహారం అది. బ్రదర్ అనిల్ కుమార్ పేరు శాస్త్రి అని, కాబట్టి ఈవిడ కూడా శాస్త్రి అని వైసీపీ నాయకులు, చాలా పెద్ద స్థాయి నాయకులు అనిల్ లాంటి వాళ్ళు మాట్లాడేస్తున్నారు. ఈ మాట్లాడేయటం వలన ప్రాబ్లం ఏమిటి? జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు ఈ విమర్శల్ని? మీరు అంటే ఆవిడ రెడ్డి కాదు శాస్త్రి అంటే మీరు బ్రాహ్మణుల్ని తక్కువ చూస్తున్నారా అని ఎవరైనా అట్నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఎవరైనా రైజ్ అయితే ఏమి సమాధానం చెప్పుకుంటారు వీళ్ళు? అందుకని ఆల్రెడీ ఈ రకమైన డిస్టర్బెన్స్ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండానే చాలామంది అతిగా మాట్లాడేస్తున్నారు వైసీపీ నుంచి షర్మిల వ్యవహారంలో. ఈ మాట్లాడిన మాటలు బూమరాంగ్ చేయటానికి తెలుగుదేశం కాచుకొని కూర్చునుంది. ఈ ప్రాసెస్లో ఈయన పెళ్ళికి వెళ్ళి అక్కడ ఎవరితోనో మాట్లాడుతూ ఇంకేదో అని అది బయటకు వచ్చి ఇంకోలా వైరల్ అయిపోతుంది. అది చేయటం కోసం ఉన్నారు వాళ్ళు. ఏం మాట బయటకు వచ్చినా దాన్ని విపరీతంగా జనంలోకి తీసుకెళ్ళడానికి కావలసినటువంటి సరుకు సరంజామా తెలుగుదేశం పార్టీ సర్వసన్నద్ధంగా ఉంది. వీళ్ళకి దొరకకుండా ఉండడం కోసం ఆయన పెళ్ళి అవాయిడ్ చేశాడు తప్ప వెళ్ళకూడదు అనే ఇంటెన్షన్ కాదు. అలాగే విమలారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఆల్రెడీ బయట మాట్లాడేస్తున్నారు షర్మిల గురించి. ఆ కుటుంబానికి చెందిన మహిళగా ఆవిడ మాట్లాడుతోంది. విజయమ్మ గారు ఇప్పటివరకు మాట్లాడలేదు. అయితే బయటకు వినిపిస్తున్న మాట ఏంటంటే ఆవిడ షర్మిలని మరీ అంత అతిగా వెళ్ళొద్దు అంటే అన్న మీద ఆ స్థాయి క్రిటిసిజం వద్దు అని ఆవిడ ఫోన్ చేసిన ప్రతిసారి మాకు తెలుసు అని ఈవిడ ఫోన్ కట్ చేస్తున్నారు అనేది కూడా ఒక మాట బయట ప్రచారంలో ఉంది. అంటే ఆ మేరకు విభేదాలు ఉన్నాయి బలంగా. ఈ టైంలో ఆ పెళ్ళికి వెళ్ళి అక్కడ అనవసరమైన వివాదంలో ఇరుక్కోవడం ఎన్నికల సమయంలో అవసరమా అనే ఉద్దేశంతో ఆయన అవాయిడ్ చేశాడు. వెళ్ళదలుచుకున్న వాళ్ళు, ఆవిడతో పనున్న వాళ్ళు, ఆవిడని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు, ఆవిడని ముందుకు నడిపించడం కోసం టార్చ్ బ్యారర్లుగా వ్యవహరిస్తున్న నాయకులు వీళ్ళందరూ వెళ్ళారు. ఆవిడకి దాదాపు అంటే సామాజిక మద్దతు కూడా ప్రకటించేశారు. ఇప్పుడు నెమ్మదిగా బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒక నాయకుడు మొదలై నువ్వు శాస్త్రి అని తక్కువ చూస్తావా, రెడ్డిని ఎక్కువ చూస్తావా అన్న టోన్లో లీగల్గా కూడా ప్రొసీడ్ అయిపోతే అది ప్రమాదం అవుతుంది వైసీపీకి. అందుకని ఈ గందరగోళాల మధ్య అనవసరమైన వివాదాలు ఎందుకు అనే ఉద్దేశంతో టోటల్ బ్యాచ్ కుటుంబంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గురించి బహిరంగంగా భుజాన్ని వేసుకుని మాట్లాడుతున్నారో మేనత్తలు వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారి చెల్లెళ్ళు కొంత జగన్కి సపోర్టుగా నిలబడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఆ పెళ్ళికి దూరంగా ఉన్నారు. వెళ్ళేవాళ్ళు వెళ్ళారు ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమంది వెళ్ళారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది వెళ్ళారు పెళ్ళికి. వాళ్ళు కుటుంబ సభ్యులే కదా, మేనత్తలు రాలా, వాళ్ళు కుటుంబ సభ్యులే అయినప్పటికీ వాళ్ళు జగన్ స్టాండ్ తీసుకుని ఉన్నారు. వాళ్ళు కూడా ఇదే భయం, అక్కడ ఏదో మాట వస్తే అది అనవసరంగా వీళ్ళు రప్చర్ చేస్తారు, టోటల్ కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టి రేవు పెట్టగలరు వాళ్ళు. ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి ఈ టైంలో? ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం విడిగా లెక్కలు చూసుకుందాం అనే మూడ్లో ఉన్నారు వాళ్ళు.
ఇంకప్పుడు పెద్ద ప్రమాదం ఏం లేదు. అప్పుడు ఎలాగూ బహిరంగ విమర్శలకు బహిరంగ ఏదైనా జరగచ్చు బహిరంగంగా. అందుకని అంటే కుటుంబాలు చీలిపోయి విడివిడిగా పోటీ చేయటం ఇవి జరుగుతాయి. ఇప్పుడు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు గారు ఆయన ఆశీర్వాదం కోసం వెళ్ళాడు. ఎవరికైతే తాను వెన్నుపోటు పొడిచాడో ఆ రామారావు గారి ఆశీర్వాదం కోసం వెళ్ళాడు ఆయన రోడ్ నెంబర్ 13 ఇంటికి. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి రామారావు గారి అభిమానులు తీవ్ర స్థాయిలో దాడి చేసే ప్రయత్నం చేశారు ఆయన మీద. దాంతో వెనక్కి తిరిగి వచ్చేసాడు. ఆయన వరండాలో కూర్చుని ఉన్నాడు. ఏమిటి గొడవ అని అడిగితే చంద్రబాబు వస్తున్నాడని మీ ఆశీర్వాదం కోసం మన వాళ్ళు గొడవ చేస్తున్నారు అందుకని వెళ్ళిపోయాడు వెనక్కి తిప్పుకుని. ఓకే బాగానే ఉంది, ఆయన రియాక్ట్ కాల, చాలా పాజిటివ్గా బాగానే ఉంది. హరికృష్ణకి ఏమన్నా మంత్రి పదవి ఇచ్చాడా అని అడిగాడట ఆయన. ట్రాన్స్పోర్ట్ ఇచ్చారండి అని చెప్పారు ఆ పక్క వాళ్ళు. పోన్లే అన్నాడు ఆయన, అంతే. అలా అంత పాజిటివ్గా ఆయన రియాక్ట్ అయినప్పటికీ ఆయన కార్యకర్తలు చంద్రబాబుని ఎలో కానివ్వలేదు కదా ఆ రోడ్లోకి. అదే పరిస్థితి జగన్కి వస్తే రేపొద్దున. అందుకని ఇలాంటి కీలక సమయంలో అప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల ముందే జరిగింది అది. అందుకని అలాంటి రియాక్షన్స్ ఎందుకు కొని తెచ్చుకోవడం వివాదాలు అనే ఉద్దేశంతో ఆగాడు ఆయన. ఇది మార్కెట్లో ప్రస్తుతం ఈ వార్తని సర్క్యులేట్ చేస్తున్న వాళ్ళ ఉద్దేశం కూడా అదే. అంటే ఆ కుటుంబంలో చీలిక ఉంది అని చెప్పాలి అనుకుంటున్నారు వాళ్ళు.